తెలంగాణలో ఐఏఎస్ల ట్రాన్స్ఫర్లు, కీలక స్థానాల్లోని అధికారులకు బదిలీలు, పలువురు ఐఏఎస్లకు కొత్తగా పోస్టింగ్లు. చంద్రబాబుకి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పురస్కారం అందించిన నిర్మలా సీతారామన్. సంస్కరణలు అమలు చేస్తున్నామన్న సీఎం. కూకట్పల్లిలో పొలిటికల్ ఫైట్, అభివృద్ధి విషయంలో మాధవరం వర్సెస్ బండి రమేష్. ప్రతిరోజు రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదన్న రమేష్. నేడు రెండో రోజు సజ్జల భార్గవ్ విచారణ. పులివెందుల డీఎస్పీ ఆఫీసులో ఎంక్వైరీ. నిన్న 8 గంటల పాటు ప్రశ్నలు. విశాఖలో ఇవాళ ఏయూ ఆవిర్భావ దినోత్సవం. ఘనంగా జరగనున్న శతవసంతాల వేడుకలు. రేపు హాజరవుతున్న ఉపరాష్ట్రపతి, గవర్నర్, సీఎం. గూగుల్ డేటా సెంటర్కి ఎల్లుండి భూమి పూజ. విశాఖలో ఏర్పాట్లు ముమ్మరం చేసిన ప్రభుత్వం. తర్లుబాడులో ఫస్ట్ సెంటర్. హైదరాబాద్లో ఓరల్ క్యాన్సర్పై అవగాహన ర్యాలీ. గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహణ. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మార్కాపురంలో నో స్టాక్ బోర్డులు. బంకుల ముందు బారులు తీరిన వాహనాలు. పరిమితంగానే సప్లై చేస్తున్న నిర్వాహకులు. వనపర్తి జిల్లాలో డీజిల్ కష్టాలు. అమరచింతలోని బంకుల్లో నో స్టాక్ బోర్డులు, డబ్బాలు, క్యాన్లతో జనం పడిగాపులు. సినీ నటి ఆశురెడ్డిపై హైదరాబాద్ సిసిఎస్లో కేసు. పెళ్లి పేరుతో 9.5 కోట్ల మోసం చేసిందని ఫిర్యాదు. పోలీసులకు బాధితుడి తండ్రి కంప్లైంట్. భద్రాచలంలో ఆలయ అభివృద్ధి పనులు. ఇవాళ కళావాహన ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమం. మధ్యాహ్నం వరకు దర్శనాలు నిలిపివేత. మడకశిరలో కలకలం. అర్ధరాత్రి బట్టల షాపులో క్షుద్ర పూజలు. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు. ఏపీలో ఎక్సైజ్ పోలీసులకు బిగ్ రిలీఫ్. అర్ధరాత్రి బార్ల దగ్గర ఫోటోలు తీసే వీడియో కాల్స్తోనే నిర్ధారణకు అనుమతి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు 5 రోజుల పాటు కొనసాగనున్న వేడుకలు. ఇవాళ స్వస్తి వచనంతో ప్రారంభం. మంత్రాలయంలో పెరిగిన రద్దీ. రాఘవేంద్ర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు. సంభాల్లో అగ్ని ప్రమాదం. పాత టైర్లు భద్రపరిచే గోడౌన్లో మంటలు. అదుపు చేసిన ఫైర్ టీం.